ఇచ్చిన నినుమరువము ఓ నా కన్న తల్లి నీకు నా పవిత్ర ప్రణతులంటూ ఈ ముగ్గురు ఆ తల్లికి పాదాభివందనం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సభ. నిజంగా అంటే కవనం అంటే కలం, కవనం వనంబు. ఇది వాస్తవంగా చూడండి, నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈ రేగుల చెడ్రా నిజంగా పట్ట చూసిన తర్వాత ఇదేందిరా నాయన, ఈ పట్టల కింద రేకుల కింద ఇంతటి సొగసు కలిగినటువంటి ఇంత హైందవ ఏమంటే ఇంకా నాకు రావట్ల మాటలు. ఇటువంటి వ్యక్తి వాస్తవం ఎక్కడున్నా తెలుసా? పెద్ద పెద్ద భవనాల్లో ఉండాలా, బంగ్లాలో ఉండాలా. బంగ్లాలో ఉండేటువంటి వ్యక్తి ఏంది రేగుల చెట్లో ఉన్నాడు, రేపు చూపిస్తాడు అదేదో. నిజంగా ఆ తల్లికి పాదాభివందనం చేసినట్టుంది. మీ ముగ్గురు ఇట్టే ఐక్యత ఉండండి. ఎందుకంటే అన్నదమ్ముల బైబిల్లో ఉంది, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత సొగసు. ఈ సొగసు ఇది, ఈ మేలు ఇది. ఈ మేలు సంపాదించిందంటే ఐక్యత ఉండబట్టే. కాబట్టి అల్లుడు అమ్మను మాత్రం అర్థమైంది, అది గుర్తొస్తుంది నాకు. ఆమె సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంద్ర భవనంలో పెట్టండి. ఇప్పుడు పెట్టాడు అల్లుడు పెట్టాడు, కానీ ఏనాడు కూడా స్థాయిని మర్చిపోవాలా. ఆ స్థాయిని మర్చిపోయినటువంటి వ్యక్తులే ఉన్నత స్థితిలోకి వెళ్తారు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారు? ఓకే, ఇక అన్నారమ్మా, ఇక మనం ఇక కేక్ కట్ చేసి ఇక సన్మానం